దీన్ని రేపు పొద్దున ఎజెండాగా తీసుకుంటాడు ఆయన. నేను రైజ్ చేశాను కానీ పరిష్కారం కాలేదు. ఇది తెలుగుదేశానికి రాబోయే రోజుల్లో ఒక సమస్య కాబోతుంది. ఎందుకు అంటే సరే మొదట్లో జగన్ తిట్టిపోయొచ్చు, ఇప్పుడు క్రమంగా ఏమవుతుంది, ఇప్పుడు పట్టుకున్న బియ్యం జగన్ టైంలో కాదే, ఈ ప్రభుత్వం వచ్చి అక్రమంగా వెళ్ళినయ్యే. కాబట్టి ఇక్కడ ఆ సీరియస్నెస్ రాలా. రెండవది అది అమ్ముకుంటుంది జగన్ కాదే, ఇక్కడ తీసుకుపోతున్నటువంటి దాంట్లో లోకల్గా ఉన్న అందరు వ్యాపారులు ఉన్నారే, 18 కంపెనీలు ఉన్నాయంటే అందరూ అందులో తెలుగుదేశం వాళ్ళు లేరు, అక్కడ జనసేన వాళ్ళు లేరు, ఆ ఏరియా వాళ్ళు వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు. కాబట్టి ఇలాంటి వాటిని పక్కన పెట్టేసేసుకుంటే, అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ అగ్రెసివ్గా వెళ్తాం వలన తమకే డ్యామేజ్ అవుతుందేమో అన్న భయం అయితే ఉంటుంది. సేమ్ టైం టీడీపీకి ఉంటుంది. రెండవది ఏంటంటే సాధారణంగా దాన్ని ఏమంటారంటే అధికారం రుచి అనేది చాలా ప్రమాదకరం. ఒకసారి ఆ రుచి చూసిన తర్వాత ఇంకా 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 టేస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కానీ తగ్గదు. చూడండి, మీకు మహారాష్ట్రలో ఏం కనబడింది, షిండే అతనికి 40 మందిని వేసుకుని వచ్చాడు అంతే. అది కూడా ఉద్ధవ్ థాకరేని చీల్చి బీజేపీ ఓకే అంటే వచ్చాడు. వచ్చిన తర్వాత అతనికి ఏకంగా సీఎం చేసేసింది బీజేపీ. అధికారం రుచి చూశాడు. ఇప్పుడు అతనికి వచ్చింది 50